కలకాలంలో నేను ఒక మాట చెప్పాలా అండి. చాలా రోజుల నుంచి చాలా ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను మనుషుల్ని. ఊరికేనే పొగుడుతారండి మనుషుల్ని. ఊరికేనే పొగుడుతారు. ఊరికేనే పొగిడి ఫేస్ చూస్తారండి. ఎలా ఫీల్ అవుతుందో అని. నిజంగా పొగుడుతలకి ఎప్పుడు పొంగిపోకూడదండి. పొగుడుతలకి పొంగిపోకూడదు. బాధొచ్చినప్పుడు కృంగిపోకూడదండి. రెండిటికి రెండిటికి మనము ఇది కాకున్నప్పుడే మనం మనిషిగా బ్రతకగలమండి. మనం నేను మనం ఇది అన్ని విషయాల్లోనూ మనము ఏమటికి పొంగకూడదు, కృంగకూడదు. ధైర్యంగా నిలబడి ధైర్యంగా అన్ని పనులు గమ్యం మనం ఏమనుకున్నామో ఆ గమ్యం సాధించుకోవాలండి. ఈ పొగుడుతలకి ఈ బాధలకి కృంగిపోకూడదు. ధైర్యంగా నిలబడాలి. అదేమన్నా రాని కొండొచ్చి మిందే పడిని ధైర్యంగా నిలబడాలండి. అది ఎన్నే బాధలు రాని ధైర్యంగా అప్పుడే మనం ధైర్యంగా నిలబడతాము. ధైర్యంగా బతకగలమండి. అయ్యో ఈ బాధ వచ్చింది అని ఎప్పుడే కానీ కృంగిపోకూడదు. అయ్యో మాకు మంచి జరిగిపోయిందని పొంగిపోకూడదండి. ఎందుకండి పొంగిపోయేది? ఎందుకు కృంగిపోయేది చెప్పండి? బాధ మనుషులు అన్నాక బాధ తప్పదు కదా. మనుషులు అన్నాక సంతోషము తప్పదు, బాధలు తప్పదండి. బాధపడకూడదు, మనం సంతోషము పడకూడదు. మీడియం మామూలుగా ఉండాలి అంతే మనము కదండి. కొంతమంది నేను చూశానండి. నేను మొన్న మార్కెట్కి పోయినాను. కూరగాయలు ఒక ఆమె వచ్చింది. కూరగాయలోని మీరు హ్యాండ్సమ్గా ఉన్నారన్నా అనింది. కూరగాయలోని హ్యాండ్సమ్గా నేను అనుకున్నా, కూరగాయలోని పట్టుకొని హ్యాండ్సమ్గా అయ్యా మేడం ఈ నిమ్మకాయలన్నీ మీకే తీసుకోండి అన్నాడు. అంటే మనుషులు అంత మైండ్ వీక్గా ఉంటుందా? హ్యాండ్సమ్గా ఉంటే నిమ్మకాయలన్నీ తీసుకో, అంత వీక్గా ఉంటారా మైండ్? పొగిడితే అంత వీక్ అయిపోతుందా మైండ్ అనుకున్నాను నేను. అయ్యో అంటే మళ్ళీ ఆమె నన్ను మీరు చీర కట్టుకుంటే చాలా బాగుంటారని అంటే అట్లా అందరినీ అట్లా ఆమెకి ఒక అలవాటు అండి అది అనుకుంటాను నేను. ఆమెకు అలవాటు అట్లా అందరినీ పొగిడి బుట్లో వేసుకునేది అలవాటు కొంతమందికి. ఊరికేనే పొగిడేది, ఫేస్ చూసేది, బుట్లో వేసుకునేది. ఈమె ఎలా ఫీల్ అవుతుంది, నేను పొగిడితే ఎలా ఫీల్ అవుతుంది. కొంతమంది డబ్బులు పీక్కునేదాన్ని కూడా పొగుడతారండి. డబ్బులు వాళ్ళ దగ్గర లాక్కోవాలంటే పొగిడి లాక్కుంటారండి. అది టెక్నిక్, అదొక టెక్నిక్ అండి. పొగిడితే ఓహో నేను ఎప్పుడు దీన్ని పొగుడుతుంటే దీంతో బాగా లాక్కోవచ్చు, డబ్బులు అన్నీ బాగా లాక్కోవచ్చు అని పొగిడి మనతో ముంచుతారండి. ముంచి తేల్చి బట్టలు ఆరేసినట్లు క్లిప్పులు పెట్టి ఆరేస్తారండి మనతో. పొగుడికి లొంగకూడదు, బాధకి కృంగిపోకూడదండి ఎప్పుడే కానీ. మీడియంగా మామూలుగా ఉండాల. అవునా అనల్ల అంతే. అదేనండి నిజమైన తెలివి. అంతేగాని మనుషులు చాలా మోసం అండి. నిజంగానే చాలా